క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరు ఎత్తారు మన బీజేపీ చేయరు ఓటు. సనాతన ధర్మం దాని మీద అందరు కొట్లాడతారు. మన పవన్ కళ్యాణ్ కూడా చాలా తిరిగిండు అక్కడ 20,000 మంది అమ్మాయిలను వేరే కాడికి తీసుకుపో అవన్నీ జరిగినా కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు సరిగా లేరు కాబట్టి చేయరు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని జనానికి తెలిసిపోయింది. నరేంద్ర మోడీ గారు ఎలా ఆయన పని ఎలా ఉందో రోడ్లు వేసులు కానీ రైల్వేలు కానీ ప్రతి ఒక్కటి గురించి ఆ యూత్ అంతా మొన్న యూత్లో ఉన్నవాళ్ళు మహారాష్ట్రలో కొత్తగా ఎలక్షన్స్ కొత్తగా ఓటు వాళ్ళు ప్రతి ఒక్కరు యూత్ అంతా ఇటు వేసారు. మొత్తం చాలామంది ఓట్లు ఇటు వేసారు. కాంగ్రెస్కి ఎంత వచ్చినా 21 సీట్ వచ్చింది. 21 కూడా రాలే వాళ్ళు. అంతే జనం ఆలోచిస్తారు కాంగ్రెస్ ఓటేయద్దని. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని జనానికి తెలిసిపోయింది. వాళ్ళు ఓటేయరు. హిందువులు అంతా ఒకటవుతారు కంపల్సరీ ఈ నెక్స్ట్ ఎలక్షన్లలో కానీ మన భారతదేశంలో మొత్తం హిందువులు ఒకటై బీజేపీకి ఓటేస్తారు. మన ఉన్నది భారతదేశం ఒకటే మన హిందూ దేశం అని జనానికి తెలిసిపోయింది. అందుకే వాళ్ళు అందరు కంపల్సరీ భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒకటవుతారు. నెక్స్ట్ కాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా వీళ్ళందరూ ఒక్కటైతే కంపల్సరీ ఏ పార్టీ గెలవది, బీజేపీ గెలుస్తుంది కంపల్సరీ. కమలం గుర్తుకేస్తారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్ళీ కూడా గెలుస్తారు. ఇక సెంటర్లో మనం వాళ్ళు ఏం చేసేది మనకు తెలియదు కానీ కంపల్సరీ మన నీతి నిజాయితీగా చేసేవాడు ఒక నరేంద్ర మోడీ ఒకరే ఈ దేశం లోపల. ఎక్కడ ఏం జరుగుతుంది ఏం కథ ప్రతి ఒక్కరు యూత్కి ఏం కావాలి, యూత్కి ఎవరికి ఏం కావాలి, ఎవరేం చేయాలి. ఇప్పుడు చైనాలో చిన్న పిల్లల కాంచెలు వర్క్ చేస్తూ ఉంటారు స్కూల్కి పోయొచ్చి. అదేవిధంగా ఇక్కడ మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇండియాలో 5th ప్లేస్లో ఉంది మన ప్రపంచం లోపల. నంబర్ 1 పొజిషన్కి ఇంకొక 2-3 సంవత్సరాలలో 2026-27లో ప్రపంచ దేశాలలో నంబర్ 1 దేశం మన భారతదేశం కాబోతుంది. దానిలో డౌట్ లేదు. కంపల్సరీ జేఎంఎం మన జార్ఖండ్లో కూడా కొంచెం గెలుసు. వాళ్ళన్ని పథకాలు ఎక్కువ తక్కువ ఇస్తారు. వాళ్ళు బడ్జెట్ కన్నా ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రజలు ఆలోచిస్తలేరు. దేనికి ఓటైతే మనం సేఫ్టీగా ఉంటామని అలా ఆలోచించుకుంటలేరు వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమైతే చూసారు కదా, హిందువుల మీద గూలగొట్టుడు, ఇక్కడ మొన్న ఇక్కడ మన గుళ్ళను గూలగొట్టుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వీళ్ళంతా బాగా ఆలోచించుకోవాలి. హిందువులందరూ ఒకటి ఏకమై మనం ఒక తాటి మీద ఉంటే ప్రతి ఒక్కరు ఎవరైనా భయపడతాడు. ఇప్పుడు వీళ్ళు మన అక్కడ కేరళలో కూడా ఇప్పుడు మన మన క్రిస్టియన్స్ను హిందువులు ఒకటైనరు. అయినా కూడా అక్కడ డబ్బులు వంచారు కాబట్టి గెలవలే. అక్కడ వాళ్ళు మన బీజేపీ పోయింది. మన ప్రియాంక గాంధీ వాళ్ళు గెలిచారు. అది ఒక గెలుపు కాదు. ఎందుకంటే వాళ్ళంతా ఒకటైపోయారు కేరళ వాళ్ళు. అక్కడ కంపల్సరీ హిందువులు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రియాంక గాంధీ గారు చాలా ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ బీజేపీ 3వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో సిపిఐ పార్టీ ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. కంపల్సరీ అక్కడ మనంత క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కదా. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరు ఎత్తారు మన బీజేపీ చేయరు ఓటు. వాళ్ళ కర్మ మనం చేస్తాం. ఇప్పుడు అక్కడ ఎన్నో అవకతవకలు జరిగినాయి. అక్కడ 20,000 మంది అమ్మాయిలను వేరే కాడికి తీసుకుపో అవన్నీ జరిగినా కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు సరిగా లేరు కాబట్టి చేయరు. అక్కడ మనకు సంబంధం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ కేరళ కూడా వస్తుంది, తమిళనాడు వస్తుంది. మనకే కంపల్సరీ కేరళ తమిళనాడు కూడా మన గవర్నమెంట్ కాబోతుంది. నెక్స్ట్ ఇంకో 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా. ఇటు అది బీహార్ కానీ ఇవన్నీ కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. అవన్నీ బీజేపీకి వస్తాయి. జనం ఆలోచిస్తారు. మన హిందువులంతా ఒకటవుతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, జేఎం, ఏబీపీ వీరంతా ఒకటి. ఎందుకంటే ఒక సాంప్రదాయం సనాతన ధర్మం దాని మీద అందరు కొట్లాడతారు. మన పవన్ కళ్యాణ్ కూడా చాలా తిరిగిండు అక్కడ. ఆయన కూడా పబ్లిక్ సిటీలో ఆయనకు చాలామంది ఓట్లు వేసారు. ఆయన చేయబట్టి కూడా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి. దానికి మనం అందరం ఒకటి కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఫలితాలను అక్కడ సంజయ్ రౌత్ గారు ఎంపీ గారు ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగి బీజేపీ గెలుపు దిశ వెళ్తుంది, అందుకే ఆదాని అమిత్ షా గారు కోట్లు ఖర్చు పెట్టి కాసి గెలవడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు మరి జార్ఖండ్ ఫలితాలను ఎట్లా చూడవచ్చు? అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యలేవు అనుకోవచ్చు. అదంతా తప్పు ముచ్చట. మరి అట్లంటే అది మన జార్ఖండ్లో కూడా గెలుస్తాం కదా. మనం జార్ఖండ్లో కూడా గెలుస్తాం కదా. మెజార్టీతో గెలవచ్చు కదా ఈవీఎంలు చేస్తే. అదంతా వాళ్ళ భ్రమ. ఓడిపోయినాడు ఎప్పుడైనా కూడా ఒకరి మీద బురద తలుతాడు. అదంతా జరిగిన విషయమే. ప్రతి ఒక్కడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరి మీద ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండేటోళ్ళు అందరి మీద బురద తలుతారు. వాడు తప్పు చేస్తుడు, వాడు దొంగ, ఈవీఎంలు చేస్తుర్రు. అవన్నీ వాళ్ళకు వెనతో విజ్ఞప్తి. ఇప్పుడు 70 ఏళ్ళ సంది వాళ్ళు ప్రతి ఒక్కటి అది ఇప్పటి సందా జవహర్లాల్ నెహ్రూ కాన్సెల్ వాళ్ళు మోసం చేసుకుంటే అతను హిందువులకు మన అందరూ ఒకటి కావాలి. దయచేసి హిందువులు అంతా ఒకటి ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు? నరేంద్ర మోడీ గారు ఏం చేస్తుర్రు, జనానికి ఏం చేస్తుర్రు, రైతులకు ఏం చేస్తుర్రు, యూత్లు ఏం చేస్తుర్రు, స్టూడెంట్స్కి ఏం చేస్తుర్రు, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే మనం కంపల్సరీ జనం ముందుకు పోతారు. మన భారతదేశానికి ఇతర దేశాలు ఇది ప్రజా తీర్పు కాదు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. షిండే గారి పైన, అజిత్ పవార్ పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అదంతా తప్పు ముచ్చట. మరి అట్లంటే ఒక 2-3 సీట్లు గెలవాలి. మరి ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు మన 75% మనకు వచ్చినాయి. అదంతా వాళ్ళు అదే అంటారు. వాడు ఓడిపోయినాడు ప్రతి ఒక్కడు అదే అంటాడు. అది ఒక కాంగ్రెస్కే ఉన్నది. మందిని తిట్టుడు, మన గెలిచిన తిట్టుడు, మంచి పనులు చేసిన తిట్టుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కానీ మన తెలంగాణలో చూడండి ఏం జరుగుతుందో.
ఇవన్నీ నేను ఒక గవర్నమెంట్ను తిట్టుడు కానీ ఒక ముఖ్యమంత్రి తిట్టు కానీ మనం తిట్టద్దు. ప్రజలు ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని ఎక్కడ దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు రోడ్ మీద పోతాంటే దెబ్బ తగిలిన తర్వాత ఆ రోడ్లో పోద్దని తెలుసుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ కూడా వీళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో. అప్పుడు ప్రజల తీర్పు ఎట్లుండో చూడండి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్కి ఎక్కడ ఓటు వేయని పొజిషన్ ఉన్నది. అది వాళ్ళందరూ గమనించాలి. దీని గురించి బాగా గమనించాలి. ఒకటే చెప్తున్నాను, హిందువులందరూ దయచేసి మంచి చెప్తారు. ముస్లింలకు కూడా ఓటు బ్యాంక్ కూడా పెరిగింది. ఓటు బ్యాంక్ అంటే ఇప్పుడు మన హిందువులంతా ఒకటవుతారు. దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇక వాళ్ళంతా ఒకటై నిజాయితీగా పనిచేస్తుంటారు. ముస్లింలకు తిరుగులు తలాగా చేసిన వాళ్ళ అమ్మాయిల లేడీస్కి అంత మంచిగా అయిపోయింది కదా. వాళ్ళు ముస్లిమ్స్ కూడా చాలామంది 30-40% మన బీజేపీకే ఓటేస్తారు అక్కడ. వీళ్ళంతా నేను ఆల్రెడీ అది మహారాష్ట్ర పోయినా, నేను 4-5 రోజులు ఉన్నాను అక్కడ. మహిళా ఓట్లు కూడా కలిసి వచ్చిన అనుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ఎట్లయితే ప్రభుత్వాల్లోకి వచ్చిందో మహిళలకు 2,500 ఇస్తామని కూడా, అక్కడ కూడా 2,100 ఇస్తామని చెప్పొచ్చిన మహిళా ఓటర్లు కూడా కలిసి వచ్చిన అనుకోవచ్చు. అవును, కంపల్సరీ అనొచ్చు. వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు మహారాష్ట్ర ఎట్లుంటుంది అంటే మన ఇక్కడ తెలంగాణ లెక్క ఉండదు. ఒక విలేజ్లన్నీ ఇవన్నీ నడుస్తాయి, సిటీలో నడవది. సిటీలో మనది ఛత్రపతి శివాజీ అది ఏరియా అది. వాళ్ళంతా హిందువులంతా ఒకటవుతారు. కంపల్సరీ అక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది లేడీస్ మన బీజేపీకి వేసారు. నేను చాలామంది అడిగినా, నేను అక్కడ ఆటోలలో తిరిగి ముస్లిం లేడీస్ని అడిగితే లేదండి మేము బీజేపీకి వేస్తున్నాం అని చాలామంది. నేను అక్కడ 5 days నేను మహారాష్ట్రలో ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ మొత్తం తిరిగాను. అక్కడ కూడా వాళ్ళు మనకు అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా కంపల్సరీ ఎక్కడ జరిగిన ఎలక్షన్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ చూడండి ఎట్లుంటుందో. వీళ్ళంతా గట్లనే బురద చల్లుతారు, దాన్ని పట్టించుకోవద్దని నేను అనుకుంటున్నాను. అంటే గడిచిన 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు గడిచిన 10 ఏళ్లలో బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, తెలంగాణకు రండి మా అభివృద్ధి చూపిస్తామని చెప్పిండు. మరి ఈసారి కూడా అక్కడ పట్టం కట్టడం, రేవంత్ రెడ్డి పోయినా అక్కడ గెలవలేదు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభావం తెలంగాణ పైన కూడా పడే అవకాశం ఉందా? బండి సంజయ్ గారు కూడా అంటున్నారు. అది ఇప్పుడు ఆయనకు ఈయన ఇక్కడ ఏం పని చేస్తుండు, ఏం పని చేస్తలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు బడ్జెట్ ఎంత 1,50,000 కోట్లు ఉంటే 5 లక్షల కోట్ల వరకు వాళ్ళు పథకాలు ఇచ్చారు. అది ఎట్లా చేస్తుంది? ప్రజలు ఆలోచించాలి బాగా. ఈయన ఏం చేస్తాడు? ఈయన ఇక్కడ ఏం పని చేయకుండా పోయి అక్కడ జనానికి అక్కడ ఒకటి చెప్తే వాళ్ళు ఎవరు నమ్ముతారు? అక్కడ వాళ్ళు నమ్ముతారా? నువ్వు అక్కడేం చేసినావా ఇక్కడేం చేస్తున్నావా అని అంటాడు. ఏదో ఉండే వెనకడ శాస్త్రం ఉండే కదా, కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి అని ఉంటుంది కదా. ఏదో ఆ విషయంలో అక్కడ పోయి సత్తే ఎవరు నమ్మరు. బండి సంజయ్ నిజాయితీగా మాట్లాడతారు. ఆయన అబద్ధమాడు. బీజేపీలో ఉన్నది ఒకటేనండి, బీజేపీ వాళ్ళు అన్న పని చేస్తారు, అన్న పని దానికన్నా ఎక్కువ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు 100 చేస్తారో 2 కూడా చేయరండి, 2-3 కూడా. అది జనానికి తెలుసు. అది పబ్లిక్ చిన్న ముసలోళ్ళు ఇప్పుడు అక్కడ మూసినది కాడ వాళ్ళు ఎట్లా తిడుతున్నారు చూసినారు కదా, వీడియోలలో ఛానల్లో తిడుతున్నారు, ఎట్లా పడతాడు తిడుతున్నారు. ఆ తిట్టుడు చూసి ఛానళ్ళకు బుద్ధి లేదు, ఛానళ్ళ సంగతి చేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. ఇప్పుడు ఛానల్లో ఏముంది, ఆడ ఏం జరుగుతుందో చూపెడతారు. వాళ్ళదేం తప్పు ఉంటుందల్లా. ఇప్పుడు వెనకట ఒక పేపర్ మీద రాసి పంపించేది, అది ఒకటే పేపర్ ఉండేది. దాన్ని పట్టుకొని ప్రజలు కాంగ్రెస్ కొట్టేసారు. ఇప్పుడు చిన్న అది యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, టీవీలలో ఒక సెల్ ఫోన్లో కొడితే అన్ని ఛానల్లో పోతుంది. అక్కడ ఏం జరిగేది తెలుస్తుంది. ఈయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడుతుంది, రోడ్డు మీద నడుస్తాడు ఎప్పుడైనా. ఇప్పుడు నడుమను మూసినది, ఇప్పుడు నడుమను ఊళ్ళల్లో తిరుగుమను, ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు ఆ ఎలక్షన్లలో అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడడం మనం. చివరిగా ఏం చెప్తారు? ఇక్కడ ఈ ఫలితాలు ఉద్దేశించి తెలంగాణలో కూడా ముందు ఎలా ఉండబోతుంది? ఇక్కడ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ కార్యకర్తలకు జోష్ వచ్చింది, కంపల్సరీ తిరుగుతారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ 90% మనమే విన్ అవుతాం. బీజేపీ వాళ్ళు అయితే గెలుస్తారు కంపల్సరీ. దానికి ఆలోచించిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు జేఎంఎం జార్ఖండ్లో కూడా వచ్చు, కాకపోతే వాళ్ళు పథకాలు ఎక్కువ ఇచ్చారు కాబట్టి కొంతమంది అది తెలియని వాళ్ళు, విలేజ్లలో తెలియని వాళ్ళు నాకు డబ్బులు వస్తున్నాయి, 2,000 వస్తున్నాయి, 3,000 వస్తున్నాయి అని దాని మీద ఓటేస్తారు తప్ప దానికి ఏం అభ్యంతరం లేదు. మనకు నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ, తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. దానికి ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఓసారి దానికి వేద్దాం, ఓసారి దీనికి వేద్దాం అని ఆలోచిస్తారు. కంపల్సరీ ఫుల్ మెజారిటీతో మనకు 80 సీట్ల దాకా నెక్స్ట్ గవర్నమెంట్ 2027లో ఎలక్షన్స్ కావచ్చు. కంపల్సరీ అప్పుడు మనం గవర్నమెంట్ మనం చేస్తాం. ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఈ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ అన్నిట్లలో మనమే గెలుస్తాం, ముందు ఉంటాం.